హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు వచ్చేసి వాకింగ్ పరంగా తీసుకుంటే ఈరోజు ఉదయం వాకింగ్ పరంగా తీసుకుంటే మనం కందికల్ గేట్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లేవర్ పైన కొన్ని పాదచారులు ఇక్కడ మరి వాకింగ్ కూడా చేస్తున్నారు. అలా దృశ్యాలు కూడా కావాల్సినాయి. కాకపోతే ఫ్లేవర్ పైన ఇరుపక్కల కొద్దిగా మట్టి చెత్త పూడుకొని ఉంది. అది జర సకాలంలో క్లీన్ చేయగలరని చెప్పి మనవి చేసుకుంటున్నాను జిహెచ్ఎంసీ వారికి. మరి కాబట్టి ఫ్రెండ్స్, మనకు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వాలు మనకు కోట్లల్లో సంపద వెచ్చించి ఈ ఫ్లేవర్ నిర్మాణాలకు మనకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ ఫ్లేవర్లను పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉండడం మన బాధ్యత. ప్రతి ఒక్క వాహనదారుంది, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని చెప్పి ఇది నేను మనవి చేసుకుంటాను. గ్రహించండి ఫ్రెండ్స్, మన ఇంట్లో చెత్త పడితేనే మనము క్లీన్ చేసుకుంటాము. అలాంటిది ఫ్లేవర్ అంటే కొన్ని వేల మందికి, లక్షల మందికి రహదారి పరంగా మనకు రహదారులకు సహాయపడుతుంది. ఒక అంబులెన్స్ కానీ, ఒక డీసీఎం కానీ, ఒక ఆటో కానీ, ఒక బస్సు కానీ, ఒక టూ వీలర్ కానీ, ఒక సైకిల్ కానీ, ఒక ఆటో కానీ అందరి బరువు మోసి అందరికీ రహదారి పరంగా దారిలో మనకు సహాయపడే ఇలాంటి ఫ్లేవర్లను గమనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా ఫ్రెండ్. అట్లా ఓకే ఫ్రెండ్స్, మీట్ మీ టుమారో. రాజేష్ మిట్టల్. ఫ్రెండ్స్ గమనించాలి ఫ్రెండ్స్, ఇది ఫ్లేవర్ల ఒకటి అభివృద్ధి గురించి ప్రభుత్వం వారు మనకు ఎంతో ఖర్చు పెట్టి కోట్లలో సంపద వెచ్చించి మనకి ఫ్లేవర్ నిర్మాణం చేయించారు. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మై రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా ఫ్రెండ్స్.